మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. పిల్లలు, ఈ వీడియోలో మనం మాయా కంబళి అనే పాఠంలో ఉన్న ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం. ముందుగా ఇవి చేయండి. ఇందులో ఉపాధ్యాయుడు చెప్పిన కింది పదాలను ఉక్తలేఖనం రాయండి. ఆ పదాలు: మహత్తు, రాజ్య శ్రేయస్సు, ఆశ్చర్యచకితుడు, శయనాగారము, ప్రలోభపెట్టడం, అదృశ్యకరణి, రాజాజ్ఞ. ఇవి పదాలు. తర్వాత అవగాహన ప్రతిస్పందన. ఇందులో మొదటి ప్రశ్న: పాఠంలోని మాయా కంబళి వలె మానవ జీవితంలో సెల్ ఫోన్, సమయం, సంపద, మాటలు వంటివి విలువైనవే. వీటిని గురించి మీ సొంత మాటలలో చెప్పండి. దీనికి సమాధానం. మొదట సెల్ ఫోన్ గురించి చూద్దాం. ఈ రోజులలో సెల్ ఫోన్ లేని వారు లేరు. దాని వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. ఇంటర్నెట్లో శోధించి మనకు తెలియని ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. ఉదాహరణకు, హిమాలయాల గురించి పాఠం విన్నాం, కానీ అవి ఎలా ఉంటాయో ఎంతలా వర్ణించి చెప్పినా మనకు వాటి స్వరూపం పూర్తిగా అర్థం కాదు. ఇంటర్నెట్లో సెర్చ్ చేసి చూస్తే హిమాలయాలు కనబడతాయి, చక్కగా అర్థం చేసుకోవచ్చు. అలాగే శిల్పాలు, దేశాలు, కవులు, రచయితలు, నదులు, అరణ్యాలు, జంతువులు, ప్రదేశాలు, ఇలా దేనినైనా మన కళ్ళతో చూసి తెలుసుకోవచ్చు. సైన్స్లో చెప్పినవి కూడా తెలుసుకోవచ్చు. సెల్ ఫోన్ వలన ఇలాగా అనేక ఉపయోగాలున్నాయి. అనవసర విషయాలు చూడకూడదు. సెల్ఫీలు దిగడం, ప్రమాదాలలో పడడం తప్పు. అనవసరమైన ఆన్లైన్ గేమ్స్ ఆడడం కూడా చాలా తప్పు. దాని వలన ధనం, సమయం, శక్తి వృధా అవుతాయి. పిల్లలు, ఈ విధమైన లాభ నష్టాలను గుర్తించి మీరు సెల్ ఫోన్ వాడకం చెయ్యాలి. తర్వాత అంశం సమయం. సమయం చాలా విలువైనది. గడిచిపోతే తిరిగి రాదు. సమయాన్ని వృధా చేయకూడదు. అనవసరంగా కాలక్షేపం చేయకూడదు. కాలాన్ని వినియోగించుకోవాలి. సరిగా వినియోగించుకోలేకపోతే తర్వాత బాధపడినా ప్రయోజనం ఉండదు. చదువుకోవలసిన సమయంలో చదువుకోకపోతే జీవితమంతా బాధపడాలి. ఏ పనైనా అంతే, సమయానికి చాలా విలువ ఎక్కువ. తర్వాత అంశం సంపద. మన దగ్గర సంపద అంటే డబ్బు ఉన్నప్పుడు చాలామంది చేరతారు. సంపద అయిపోయాక ఎవ్వరూ రారు. డబ్బు సంపాదించడం కంటే దానిని కాపాడుకోవడం కష్టం. డబ్బు కోసం అబద్ధాలు ఆడకూడదు. ఎవ్వరిని మోసం చేయకూడదు. అడ్డదారులు తొక్కకూడదు. డబ్బును అనవసరంగా ఖర్చు చేయకూడదు. అవసరాలలో ఉన్నవారిని ఆదుకోవాలి. ఆపదలో ఉన్నవారికి సహాయపడాలి. డబ్బు ఉందని గర్వపడకూడదు. చెడు పనులు చేయకూడదు. అందరికీ ఉపయోగపడాలి. తర్వాత అంశం మాటలు. నోరా వీపుకు దెబ్బలు తేకే అని ఒక జాతీయం ఉంది. అంటే మనము చెడు మాటలు మాట్లాడితే అవమానాలు, నిందలు తప్పవు. మంచిగా మాట్లాడితే ఎవ్వరైనా స్నేహితులవుతారు. అందుకే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్నారు. మనకు మంచి పేరు కానీ చెడ్డ పేరు కానీ తెచ్చేది మనం మాట్లాడే పద్ధతే. అందుకే ఆలోచించి మాట్లాడాలి. ఇతరులను బాధ పెట్టేలా మాట్లాడకూడదు. ఎవ్వరిని అపహాస్యం చేయకూడదు. నలుగురితో కలుపుగోలుగా ఉండాలి. స్నేహంగా మాట్లాడాలి. మాట కత్తి కంటే పదునైనది. కఠినంగా మాట్లాడితే ఇతరుల మనసు గాయపడుతుంది, స్నేహాలు చెడిపోతాయి.
బంధుత్వాలు దూరం అయిపోతాయి. ఇతరులు మనల్ని నొప్పించేలా మాట్లాడినా మౌనంగా ఉండాలి. అనవసరమైన వాద ప్రతివాదనలు పెంచుకోకూడదు. స్పష్టంగా మాట్లాడాలి. సంస్కారవంతమైన భాషనే ఉపయోగించాలి. మాటలలో వినయం, సంస్కారం, గౌరవం ఉట్టిపడాలి. తర్వాత ప్రశ్న: కథలోని మాయాకంబళి మీకు లభిస్తే దానిని ఏ విధంగా ఉపయోగిస్తారో చెప్పండి. దీనికి సమాధానం: నాకు మాయాకంబళి లభిస్తే దానిని కప్పుకొంటే నేనెవ్వరికీ కనబడను కదా. లంచగొండులు చేసే మోసాలను అదృశ్య రూపంలో గమనించి వారిని పోలీసులకు పట్టిస్తాను. సరుకులను కల్తీ చేసే వ్యాపారస్తులను అదృశ్య రూపంలో గమనించి వారిని కూడా తూనికలు కొలతల వారికి పట్టిస్తాను. దొంగలను కూడా అదృశ్య రూపంలో గమనించి పట్టిస్తాను. మోసాలు, దొంగతనాలు అరికట్టడానికి మాయాకంబళిని ఉపయోగిస్తాను. స్త్రీలను, పిల్లలను, బలహీనులను బాధ పెట్టేవారి బండారం కూడా బయట పెడతాను. అదృశ్య రూపంలో ఎక్కడికైనా వెళ్ళవచ్చు కదా. మా స్నేహితులను ఆట పట్టిస్తాను. మాయమైతే కనిపెట్టే ఆట ఆడుకుంటాం. చాలా రకాలుగా మాయాకంబళితో ఆటలు ఆడుకుంటాం, ఆనందపడతాం. తర్వాత ప్రశ్న: మీరు చదివిన ఏదైనా కథను మీ సొంత మాటలలో చెప్పండి. దీనికి సమాధానం: అనగనగా ఒక ఊళ్ళో ఒక మామ్మ, మనవడు ఉన్నారు. మనవడికి తల్లిదండ్రులిద్దరూ చనిపోయారు. అందుచేత మా అమ్మకి మనవడంటే గారం. ఆ గారాబం వలన పాఠశాలకు వెళ్ళేవాడు కాదు. చదువు రాలేదు. మా అమ్మగారు అతనిని రోజూ తిట్టేది. ఎక్కడికైనా వెళ్ళి డబ్బు సంపాదించాలంటే చదువు ఉండాలని. కానీ వినేవాడు కాదు. కనీసం బయటికి కూడా వెళ్ళేవాడు కాదు. ఇంట్లోనే ఉండేవాడు. అలాగే పెద్దవాడైపోయాడు. 20 సంవత్సరాలు వచ్చాయి. అయినా ఇల్లు వదిలేవాడు కాదు. అతని పేరు చెప్పలేదు కదా. అతని పేరు రాము. రాము, ఈరోజు నువ్వు బయటికి వెళ్ళి డబ్బు సంపాదించుకురా, వెళ్ళు అంది మా అమ్మ. రేపు వెడతానన్నాడు బద్ధకంగా. రోజూ ఇలాగే అంటున్నాడు. ఒక్క 10 రూపాయలు సంపాదించుకునిరా, నీకు డబ్బు విలువ తెలుస్తుంది అంది మా అమ్మ. 10 రూపాయలు కాదు మా అమ్మ, 10 లక్షల కోట్లు సంపాదిస్తానన్నాడు. అబ్బో, కబుర్లకు లోట్లేదు. ఇలాగే కూర్చో, నీకెవ్వరూ పిల్లనివ్వరు, పెళ్ళి కూడా కాదు అంది మా అమ్మ. కోటీశ్వరురాలు చేసుకుంటుందే మా అమ్మ నన్ను అన్నాడు. అలాగే, కోతి కూడా చేసుకోదు అంది. సరే, రేపే వెడతాను. కోట్లు సంపాదించుకుని వస్తాను. కానీ నాకు 3 మినపరొట్టెలు వేసి ఇయ్యి అన్నాడు. మర్నాడు 3 మినపరొట్టెలు, కొబ్బరి పచ్చడి, తేనె పానకం ఇచ్చింది. మనవడు ఆ రొట్టెలు పట్టుకుని బయలుదేరాడు. చాలా దూరం వెళ్ళిపోయాడు. చీకటి పడే సమయానికి ఒక పెద్ద మర్రి చెట్టు దగ్గరికి చేరాడు. బాగా ఆకలి వేస్తోంది. పెద్దదాన్ని తినేయాలి. తేనె పానకం వేసుకుని తింటే భలే రుచిగా ఉంటుంది అన్నాడు. ఆ చెట్టు మీద 3 దెయ్యాలున్నాయి. వాటికి భయపడి ఎవ్వరూ అటు రారు. వీడు ధైర్యంగా వచ్చాడంటే వీడికి ఏవో మంత్రాలు వచ్చేమో అని దెయ్యాలు భయపడ్డాయి. పెద్ద దెయ్యం భయంతో కిందకి వచ్చింది. నన్ను తినకు, నీకు దండం పెడతానంది. దండం పెడితే కడుపు నిండదమ్మా, ఆకలిగా ఉంది, తప్పదు, తినేస్తానన్నాడు. ఒక్క క్షణం ఆగమని ఒక గిన్నె గరిటె ఇచ్చింది. గిన్నెలో గరిటె పెట్టి వడ్డించు అంటే నీకు కావలసిన ఆహార పదార్థాలు వస్తాయి, కడుపు నిండా తిను, నన్ను వదిలే అంది. తృప్తిగా తిన్నాడు. ఊళ్ళోకి వెళ్ళి ఒక కిరాణా వ్యాపారికి ఇచ్చి జాగ్రత్త చేయమని మళ్లీ చెట్టు కిందకు వచ్చాడు. కిరాణా వ్యాపారికి దాని రహస్యం కూడా చెప్పాడు. తన ఇంట్లో వారంతా తృప్తిగా తిన్నాక ఊరందరినీ పిలిచి ఆ వ్యాపారి భోజనాలు పెట్టాడు.
అర్ధరాత్రి రాముకు మళ్ళీ ఆకలి వేసింది. రెండో దాన్ని తినేస్తానన్నాడు. రెండో దయ్యం భయపడింది. కిందకు వచ్చి బ్రతిమాలింది. ఒక సంచి ఇచ్చింది. ఆ సంచి దులిపితే బంగారు కాసులు పడ్డాయి. దేనిలో దులిపితే దాని నిండా పడతాయని చెప్పింది. రాము మళ్ళీ ఊళ్ళోకి వెళ్ళి వ్యాపారికిచ్చి దీనిని దులపకండి అన్నాడు. అలాగే అన్నాడు. రాము వెళ్ళిపోయాక ఒక గిన్నెలో దులిపాడు. గిన్నె నిండా బంగారు కాసులు పడ్డాయి. ఒక పెద్ద సంచిలో దులిపాడు. సంచి నిండా బంగారు కాసులు పడ్డాయి. ఊరందరికీ భోజనాలు పెట్టి అందరికీ తలొక గుప్పుడు బంగారు కాసులు ఇచ్చాడు. ఆ నోటా ఈ నోటా తెలిసి కొన్ని వేల మంది జనం వచ్చేశారు. అందరికీ ఇస్తున్నాడు. మర్నాడు ఉదయమే చంటిదాన్ని తినేస్తాను అన్నాడు రాము. చిన్నదయ్యం భయపడి వచ్చింది. ఒక కర్ర ఇచ్చింది. వడ్డించు అంటే ఎంతమందినైనా కొడుతుంది. నువ్వు ఆగమంటేనే ఆగుతుంది అంది. మళ్ళీ పట్టుకెళ్ళి వ్యాపారికి ఇచ్చాడు. వడ్డించు అనకండి అన్నాడు. నవ్వుతూ అలాగే బాబు అన్నాడు. అందరికీ భోజనాలు పెట్టి కాసులిచ్చాడు. కర్రను వడ్డించు అన్నాడు. అందరినీ చితక్కొడుతోంది. అందరూ గోలగోల పెట్టేస్తున్నారు. కర్ర ఆగడం లేదు. చివరికి రాము దగ్గరికి వెళ్లారు. బ్రతిమాలి తీసుకొచ్చారు. కర్రను ఆపించారు. అందరూ పారిపోయారు. మోసం చేయాలనుకున్న వ్యాపారికి 4 వడ్డించి తన గిన్నె, గరిటె, సంచి, కర్రతో ఇంటికి వెళ్ళాడు. పేదలకు అన్నం పెట్టి డబ్బులిస్తూ పోషించేవాడు. ఆ డబ్బుతో ఊరిని బాగు చేశాడు. పెళ్లి చేసుకుని సుఖంగా ఉన్నాడు. విన్నారుగా పిల్లలు? ఇది సరదాగా వినడానికి చిన్న కథ. తర్వాత కింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి. పిల్లలు, ఇక్కడ మనకి ఒక పేరా ఉంది. దాన్ని చదివి కింద ఉన్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. ముందుగా ఈ పేరాన్ని చదువుదాం. ప్రతి ఇంట్లో ఎన్ని భాషలు నేర్చుకున్నా మాతృభాషను విస్మరించకుండా ఉండాలి. భాష నిత్యం ప్రవహించే స్రవంతి, జీవనదిలా ప్రవహించే గోదావరి. నన్నయ్య కాలం నాటి గోదావరే ఇప్పుడు ఉన్నా అందులో నీరు నిత్యం మారుతూనే ఉంటుంది. పాత నీరు పోయి కొత్త నీరు వచ్చి చేరుతూనే ఉంటుంది. భాష కూడా మార్పులకు గురవుతూనే ఉంటుంది. భాష విలువ నీటి మడుగుగా మారితే అది సజీవ భాష కాదు అనే చెప్పాలి. అటువంటి పరిస్థితి ఏ భాషకు కలగకూడదని గిడుగు రామ్మూర్తి గారు అన్నారు. ఇది మనకిచ్చిన గద్యం. మొదటి ప్రశ్న, ప్రతి ఇంట్లో ఏ భాష మాట్లాడతారు? సమాధానం, ప్రతి ఇంట్లో తమ మాతృభాషను మాట్లాడతారు. తర్వాత ప్రశ్న, భాష అనేది నిత్యం ఏమవుతూ ఉంటుంది? సమాధానం, భాష అనేది నిత్యం మార్పులకు లోనవుతూ ఉంటుంది. తర్వాత ప్రశ్న, భాషను ఏ నదితో పోల్చారు? సమాధానం, భాషను గోదావరి నదితో పోల్చారు. తర్వాత ప్రశ్న, ఈ వచనంలోని మాటలు ఎవరన్నారు? సమాధానం, ఈ వచనంలోని మాటలను గిడుగు రామ్మూర్తి గారు అన్నారు. తర్వాత వ్యక్తీకరణ సృజనాత్మకత. ఇందులో కింది ప్రశ్నలకు 4-5 వాక్యాలలో జవాబులు రాయండి. మొదటి ప్రశ్న, భిక్షగాడు మాయా కంబళిని ఎందుకు వద్దనుకున్నాడు? దీనికి సమాధానం, బిచ్చగాడు ముసలివాడు, అది చలికాలం, అతనికి కప్పుకునేందుకు కంబళి లేదు. అందుచేత శోభావతి నగరంలో ఆ ముసలి బిచ్చగాడు చలిబాధ భరించలేక పాత కంబళిని చౌకలో కొనుక్కున్నాడు. వెంటనే దానిని కప్పుకున్నాడు. వెంటనే అదృశ్యమయ్యాడు. ఆ వార్త నగరమంతా వ్యాపించింది. చాలామంది దురాశాపరులు బిచ్చగాడి కోసం వెతకసాగారు. అది తెలిసి బిచ్చగాడు తనకు రానున్న ప్రమాదం ఊహించాడు.
ఆ నగరంలో తనకు భద్రత లేదనుకున్నాడు. ఆ కంబళి వలన తనకు అడుక్కు తినడానికి కూడా లేకపోయిందని బాధపడ్డాడు. ఊరి బయట పాడుపడిన దేవాలయం దగ్గర దొంగలు కూడా తన గురించే మాట్లాడుకోవడం గమనించాడు. ఆ రాత్రంతా ఆలోచించాడు. ఆ కంబళి కోసం హేమాహేమీలు పోటీ పడుతున్నారని గ్రహించాడు. ఆ కంబళి తనకెందుకు పనికిరాదని నిర్ధారించుకున్నాడు. అది తనకు వద్దనుకున్నాడు. రాజుగారికి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇచ్చేశాడు. తర్వాత ప్రశ్న: ఆత్మానందుడు రాజుకు రక్షాబంధం ఎందుకు కట్టాడు? సమాధానం: రాజుకు భిక్షగాడు మాయా కంబళిని ఇచ్చాడు. దాని మహత్తును రాజు స్వయంగా పరీక్షించి తెలుసుకున్నాడు. అంతలో ఆత్మానందుడు వచ్చాడు. రాజైన చండీదత్తుని కలుసుకున్నాడు. కంబళిని ఇమ్మన్నాడు. రాజ్య శ్రేయస్సు దృష్ట్యా అది తన వద్దే ఉండాలని రాజు అన్నాడు. అసాధారణ శక్తుల వల్ల మంచి కంటే చెడు జరగడానికే ఎక్కువ అవకాశాలున్నాయని ఆత్మానందుడు చెప్పాడు. మాయాకంబళి వంటి మహిమాన్వితమైన వస్తువు మనిషిని పాపకార్యాలకు, నీతి బాహ్యమైన పనులకు పురిగొల్పుతుందని చెప్పాడు. ఉత్తముడైన చండీదత్తుడు భ్రష్టుడు కావడం తనకిష్టం లేదని ఆత్మానందుడు చెప్పాడు. ఎన్ని విధాల చెప్పినా రాజు వినలేదు. స్వానుభవంతో తప్ప రాజుకు విషయం బోధపడదని చెప్పాడు. రాజు క్షేమం కోసం రాజు చేతికి రక్షాబంధం కట్టాడు. ఆ రక్షాబంధనం వలన మాయాకంబళి కప్పుకుని మాయమైన వారు రాజుకు కనబడతారు. దాని వలననే చెంచల విక్రముల మోసాన్ని కనిపెట్టి రాజు తనను రాజ్యాన్ని రక్షించుకొన్నాడు. తర్వాత ప్రశ్న: కలువ కొలను సదానంద గురించి మీరు తెలుసుకున్న అంశాలను రాయండి. కలువ కొలను సదానంద. ఈయన జననం చిత్తూరు జిల్లా పాకాలలో 22/2/1939 సంవత్సరంలో జన్మించారు. నాగమ్మ కృష్ణపిళ్ళై దంపతులు ఈయన తల్లిదండ్రులు. ఈయన ఉపాధ్యాయుడు. 1992లో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా కూడా ఎంపికయ్యారు. ఈయన రచనలు ముఖ్యంగా పిల్లల కథలు: శివానందలహరి, విందు భోజనం, చల్లని తల్లి, నీతి కథామంజరి, తుస్సన్న మహిమలు, పరాగభూమి మొదలైనవి 200 కథలు, 2 నవలలు, 100కి పైగా గేయాలు, కొన్ని గేయ కథలు రచించారు. చందమామ కథలు, వార్తాపత్రికలలో కథానికలు రాశారు. ఈయనకి వచ్చిన బహుమతులు: బంగారు నడిచిన బాట నవలకు 1966లో కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ బహుమతి వచ్చింది. నవ్వే పెదవులు, ఏడ్చే కళ్ళు కథా సంపుటికి 1976లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. అడవి తల్లి పిల్లల నవలకు 2010లో కేంద్ర సాహిత్య బాల సాహితీ అవార్డు లభించింది. తర్వాత కింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో జవాబులు రాయండి. మొదటి ప్రశ్న: మాయాకంబళిని రాజు మొదట ఎందుకు కావాలనుకున్నాడు? తరువాత ఎందుకు తిరిగి ఇచ్చేశాడు? సమాధానం: రాజ్య శ్రేయస్సు కోసం బిచ్చగాని వద్ద మాయాకంబళిని రాజు తీసుకున్నాడు. అది తన దగ్గర ఉంటే దొంగలను, మోసగాళ్లను పట్టుకోవచ్చనుకున్నాడు. అందుచేతనే ఆత్మానందుడు ఆ కంబళిని అడిగినా రాజు ఇవ్వలేదు. ఆ కంబళి వలన పాపకార్యాలు, నీతి బాహ్యమైన పనులు పెరిగిపోతాయని చెప్పినా వినలేదు. ఆ కంబళి వలన రాజుకే ప్రమాదమన్నా పట్టించుకోలేదు. ఆ కంబళి సహాయంతో నేరాలు, అక్రమాలు అరికట్టాడు. రాజనర్తకి చెంచల కోరికపై ఆమెకు ఆ కంబళి ఇచ్చాడు.
ఆత్మానందుడు కట్టిన రక్షాబంధం వలన కంబళి కప్పుకొని మాయమైన చెంచలను చూశాడు. ఆమె కోశాధికారి విక్రముడు వద్దకు వెళ్ళింది. విక్రముడు ఆ కంబళి కప్పుకొని అదృశ్య రూపంలో రాజుగారి పడక గదిలోకి వచ్చాడు. రాజును చంపాలనుకున్నాడు. అది గ్రహించిన చండీదత్తుడు కత్తి దూశాడు. విక్రముని చంపాడు. చెంచలను బంధించాడు. దేశ బహిష్కర శిక్షను విధించాడు. మాయాకంబళి వలన మంచి చేయవచ్చు అనుకున్నాడు. కానీ దాని వలన మానవులలో స్వార్థం, నీచత్వం, చెడు ఆలోచనలు పెరిగి ప్రాణాలకే ముప్పు కలుగుతుందని రాజు గ్రహించాడు. ఆ మాటలే ఆత్మానందుడికి చెప్పాడు. కంబళిని తిరిగి ఆత్మానందుడికి ఇచ్చేశాడు. తర్వాత ప్రశ్న: మాయాకంబళి కథా సారాంశాన్ని మీ సొంత మాటలలో రాయండి. సమాధానం: పూర్వం హిమాలయ పర్వతాలలో ఒక వృద్ధ యోగి ఉండేవాడు. అతని పేరు ఆత్మానందుడు. ఆయన చాలా మహిమలు కలవాడు. ఆయనకు భక్తుల తాకిడి ఎక్కువైంది. వారి నుండి తప్పించుకునేందుకు తన పాత కంబళి మీద మంత్రజలం చల్లాడు. దాని మహిమతో ఆ కంబళి కప్పుకుంటే అదృశ్యమైపోతాడు. ఒకరోజు ఆత్మానందుడు ఒక లోయలోకి పడిపోయాడు. ఆ కంబళి పడిపోయింది. అది ఒక వ్యాపారికి దొరికింది. ఆ వ్యాపారి శోభావతి నగరంలో సంతకు వచ్చాడు. సంతలో దానిని ఒక ముసలి బిచ్చగాడు చౌక ధరకు కొన్నాడు. చలికి తట్టుకోలేక అది కప్పుకొని మాయమయ్యాడు. ఈ వార్త అందరికీ తెలిసింది. దొంగలు, మోసగాళ్లే కాకుండా హేమాహేమీలు కూడా ఆ బిచ్చగాని కోసం వెతుకుతున్నారు. అది బిచ్చగాడు గమనించాడు. తనకు భద్రత లేదని తెలుసుకున్నాడు. కనీసం అడుక్కుని తినే అవకాశం కూడా లేనందుకు బాధపడ్డాడు. అదృశ్య రూపంలో చండీదత్త మహారాజు వద్దకు వెళ్ళాడు. సభలో ప్రత్యక్షమయ్యాడు. మాయాకంబళిని రాజుకు ఇచ్చేశాడు. రాజు అతనికి జీవించడానికి సదుపాయాలు కల్పించాడు. ఇంతలో ఆత్మానందుడు వచ్చాడు. రాజును కంబళి ఇమ్మన్నాడు. రాజు ఇవ్వలేదు. ఆ మాయాకంబళితో అన్యాయాలు, అక్రమాలను రాజు నివారించాడు. రాజ్యంలో శాంతి ఏర్పడింది. రాజనర్తకి చెంచల కోరగా మాయాకంబళిని ఆమెకు ఇచ్చాడు. ఆత్మానందుడు కట్టిన రక్షాబంధం మహిమతో చెంచలను గమనించాడు. ఆమె మాయాకంబళిని కప్పుకొని మాయమై కోశాధికారి విక్రముని దగ్గరకు వెళ్ళడం చూశాడు. ఆ రాత్రి విక్రముడు మాయాకంబళిని కప్పుకొని రాజును చంపడానికి వచ్చాడు. అది గమనించిన రాజు కత్తి దూసి అతడిని చంపాడు. చెంచలను రాజ్యం నుండి బహిష్కరించాడు. మాయాకంబళి వలన కలిగే ప్రమాదం తెలుసుకున్నాడు. వెంటనే హిమాలయాలకు వెళ్ళి ఆత్మానందుడికి ఆ మాయాకంబళిని ఇచ్చేశాడు. తర్వాత ప్రశ్న: విద్యార్థులు, మీరు మీ ఊహాశక్తితో ఒక కథను రాయండి. పిల్లలు, మీరు ఊహించి ఒక కథను రాయండి. పిల్లలు, ఇప్పుడు మనం భాషాంశాలు నేర్చుకుందాం. కింద గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి. వాటితో సొంత వాక్యాలు రాయండి. ఉదాహరణ: మొదటిది, పక్షులు యథేచ్ఛగా ఆకాశంలో తిరుగుతున్నాయి. ఇక్కడ మనకి గీత గీసి ఉన్న పదం యథేచ్ఛగా. యథేచ్ఛగా అంటే స్వేచ్ఛగా అని అర్థం. సొంత వాక్యం: మనం స్వేచ్ఛగా మనలోని భావాలు చెప్పాలి. ఈ విధంగా మిగిలిన పదాలకు అర్థాలు చెబుతూ సొంత వాక్యాలు రాయాలి. తర్వాత వాక్యం: బియ్యం చౌక ధరకు అమ్ముతున్నారు. చౌక అంటే అర్థం తక్కువ ధర. సొంత వాక్యం: ప్రభుత్వం తక్కువ ధరకు నాణ్యమైన సరుకులు ఇస్తుంది. తర్వాత వాక్యం: చెడ్డ పనులు ఎవరైనా చేస్తే అభ్యంతరం చెప్పాలి.
ఇక్కడ అభ్యంతరం అనే పదానికి గీత ఉంది. అభ్యంతరం అంటే ఆటంకం అని అర్థం. సొంత వాక్యం: మంచి పనికి ఆటంకం కలిగించకూడదు. తర్వాత వాక్యం: చలి వేసినప్పుడు గొంగళి కప్పుకుంటాను. ఇక్కడ గొంగళి అనే పదానికి గీత ఉంది. గొంగళి అంటే రగ్గు, దుప్పటి అని అర్థం అన్నమాట. సొంత వాక్యం: శీతాకాలంలో రగ్గు చాలా అవసరం. ఈ విధంగా రాయాలి. తర్వాత కింది ప్రకృతికి వికృతిని జతపరచండి. ఇటు పక్కన ఉన్న ప్రకృతి పదాలకు సరైన వికృతి పదాలతో జత చెయ్యాలి. ఆశ్చర్యము అంటే వికృతి అచ్చెరువు, ఈ అని రాయండి. ఆశ్చర్యం ఎదురుగా ఉన్న బ్రాకెట్లో ఈ రాయండి, అచ్చెరువు అన్నమాట. తర్వాత ప్రకృతి రాత్రి. రాత్రి అంటే రాతిరి, వికృతి. రాత్రి ప్రకృతి, రాతిరి వికృతి. రాత్రి ఎదురుగా ఊ అని రాయండి. తర్వాత ప్రకృతి రాజు. రాజు అంటే రేడు, రాజు ఎదురుగా ఆ అని రాయండి. తర్వాత ముఖము. ముఖము ప్రకృతి, మొగము వికృతి. ముఖము, మొగము. ముఖము ఎదురుగా ఆ అని రాయండి. సుఖం ప్రకృతి, సుఖం వికృతి. సుఖం ఎదురుగా ఈ అని రాయండి, సుఖం. ఈ విధంగా ప్రకృతి వికృతులను జత చెయ్యాలి. తర్వాత కింది వాక్యాలలో సమానార్థక పదాలు గుర్తించి రాయండి. కింది వాక్యాల్లో ఉన్న సమానార్థక పదాలు మనం గుర్తించి రాయాలి. మొదటి వాక్యం: పర్వతాలు ఎత్తుగా ఉన్నాయి, ఆ శైలము మీద చెట్లు ఉన్నాయి, ఆ గిరులు మంచుతో కప్పబడి ఉన్నాయి. వీటిలో సమానార్థక పదాలు పర్వతము, శైలము, గిరి. వీటి మూడింటికి కూడా ఒకటే అర్థం. పర్వతం అన్నా, శైలము అన్నా, గిరి అన్నా ఒకటే. తర్వాత ఆ పట్టణంలో రాజు ఎంతో ఉత్తముడు, అందుకే ఆ భూపాలుణ్ణి అందరూ నరేంద్రుడు అని పిలుస్తారు. దీంట్లో సమానార్థక పదాలు రాజు, భూపాలుడు, నరేంద్రుడు. తర్వాత రాజు కరవాలంతో యుద్ధం చేస్తాడు, ఆ ఖడ్గం శత్రువుల తలను ఖండిస్తుంది. ఇందులో సమానార్థక పదాలు కరవాలం, ఖడ్గం. ఈ రెండిటికి ఒకటే అర్థం. తర్వాత కింది పదాలను సొంత వాక్యాలలో ప్రయోగించండి. ఉదాహరణ: ఏకాగ్రత. ఏకాగ్రత అంటే అవధానము అని అర్థం. ఏ విషయం మీదైనా ఏకాగ్రత పెట్టినట్లయితే విజయం సాధిస్తారు. ఇలా మనకిచ్చిన పదాలను సొంత వాక్యాల్లో రాయాలి. తర్వాత పదం ప్రశాంతత. ప్రశాంతత అంటే అర్థం శాంతం అన్నమాట. సొంత వాక్యం: ప్రశాంతత లేకపోతే ఎంత సంపద ఉన్నా ప్రయోజనం లేదు. తర్వాత పదం తిరుగుముఖం. తిరుగుముఖం అంటే అర్థం వెనకకు ప్రయాణం కావడం అన్నమాట, తిరిగి వెనక్కి రావడం. సొంత వాక్యం: కరోనా తిరుగుముఖం పట్టిందనుకుంటే మళ్ళీ చెలరేగిపోతోంది. తర్వాత పదం ప్రలోభ పెట్టడం. ప్రలోభ పెట్టడం అంటే లంచం ఇచ్చి వశపరుచుకోవడం అన్నమాట. సొంత వాక్యం: తప్పుడు పని కోసం ఇతరులను ప్రలోభ పెట్టడం తప్పు. తర్వాత పదం శ్రేయస్సు. శ్రేయస్సు అంటే అర్థం మేలు, మంచి చేయడం. సొంత వాక్యం: గురువులు ఎప్పుడూ శిష్యుల శ్రేయస్సునే కోరతారు. తర్వాత పదం దురాశాపరులు అంటే అర్థం చెడ్డదైన ఆశ కలిగిన వారు.
సొంత వాక్యం. దురాశాపరులు తమ అవసరం కోసం ఎంత తప్పుగానైనా ప్రవర్తిస్తారు. తర్వాత పదం కంటపడకుండా. దీనికి అర్థం ఇతరులు గమనించకుండా. సొంత వాక్యం. పాఠశాలకు ఆలస్యంగా వచ్చిన చందు ప్రధానోపాధ్యాయురాలి కంటపడకుండా జాగ్రత్త పడ్డాడు. ఈ విధంగా సొంత వాక్యాలు రాయాలి. తర్వాత ఎటు నుంచి చదివినా ఒకే పదం వచ్చే కచిక పదాలకు పదభ్రమణం వాక్యాల ఆధారంగా జవాబులు రాయండి. ఉదాహరణ నటులు చేసేది. నటులు చేసేది నటన. ఈ విధంగా మనం ఎటు నుంచి చదివినా ఒకే పదం వచ్చే పదాలను మనం ఈ వాక్యాలకు రాయాలి. మొదటిది చింతకాయ రుచి. చింతకాయ రుచి పులుపు. ఇది ఎటు నుంచి చదివినా ఒకేలా ఉంటుంది. తర్వాత శరీరాన్ని కప్పే వస్త్రానికి మరొక పేరు వలువ. వలువ ఎటు నుంచి చదివినా అదే వస్తుంది. తర్వాత గాలి వెలుతురు కోసం ఇంటికి పెట్టేది కిటికీ. తర్వాత ఇది తీయడం అంటే నిద్రపోతున్నాడని అర్థం. దీనికి సమాధానం కునుకు. తర్వాత సముద్రపు ఆల్చిప్పలో ఉండేది. సముద్రపు ఆల్చిప్పలో ఉండేది ముత్యాలు. ముత్యము అని రాయండి. ఎటు నుంచి చదివినా ఒకటే. ఇలాంటి మరికొన్ని పదాలను సేకరించి రాయండి. ఇలాంటి మరికొన్ని పదాలు గరగ, విరివి, కలక, జలజ, కచిక, మహిమ. ఈ విధంగా మరికొన్ని పదాలు సేకరించి రాయండి. తర్వాత వ్యాకరణాంశాలు. కింది వాక్యాలను గమనించండి. మొదటి వాక్యం పోతన భాగవతం రచించాడు. ఆవు పాలు ఇచ్చింది. రాజు వేటకు వెళ్ళాడు. రాము అన్నం తిన్నాడు. గీత పుస్తకం తెచ్చింది. క్రియకు ముందు భాగంలో ఎవరు, ఏది అని ప్రశ్నిస్తే వచ్చే జవాబును గమనించండి. ఉదాహరణ భాగవతాన్ని ఎవరు రచించారు? సమాధానం పోతన. పాలు ఇచ్చే జంతువు ఏది? ఆవు. వేటకు ఎవరు వెళ్ళారు? రాజు. అన్నం ఎవరు తిన్నారు? రాము. పుస్తకం ఎవరు తెచ్చారు? గీత. అంటే క్రియను ఎవరు, ఏది అని ప్రశ్నించినప్పుడు వస్తున్న సమాధానాన్ని కర్తగా చెప్పవచ్చు. మనం పైన వాక్యాలను చదివాం. పోతన భాగవతం రచించాడు, రాజు వేటకు వెళ్ళాడు. ఈ విధంగా వీటిలో క్రియకు ముందు భాగంలో ఎవరు, ఏది అని ప్రశ్న పెడితే మనకి వచ్చే సమాధానం ఎలా మారిందిట? వచ్చే సమాధానం కర్త అవుతుంది. భాగవతాన్ని ఎవరు రచించారు? వేటకు ఎవరు వెళ్ళారు? అన్నం ఎవరు తిన్నారు? ఇలా క్రియకు ముందు మనం ప్రశ్నార్థకాన్ని కనుక జోడిస్తే మనకి వచ్చే సమాధానం కర్త అవుతుంది. తర్వాత కింది వాక్యాలను చదవండి. కర్తను గుర్తించి గీత గీసి పక్కన రాయండి. ఉదాహరణ ఆత్మానందుడు కంబళిని భుజాన వేసుకొని వెళ్ళాడు. ఇక్కడ కర్త ఆత్మానందుడు. ఎందుకని? కంబళిని ఎవరు భుజాన వేసుకుని వెళ్ళాడు అని మనం ప్రశ్నిస్తాం. మనకొచ్చిన సమాధానం ఆత్మానందుడు.
అది కర్త అవుతుంది. అలాగే మిగిలిన వాక్యాలు. భిక్షగాడు మాయా కంబళితో అదృశ్యమయ్యాడు. ఇక్కడ కర్త భిక్షగాడు. మీ సమాధానం కూడా భిక్షగాడు అని రాయండి. తర్వాత విక్రముడు కత్తి పట్టుకొని రాజు మందిరంలోకి వెళ్ళాడు. ఇక్కడ కర్త విక్రముడు. సమాధానం విక్రముడు. తర్వాత వాక్యం. చండీదత్తుడు విక్రముడిని సంహరించాడు. ఇక్కడ కర్త చండీదత్తుడు. తర్వాత వాక్యం. భటులు చెంచలను బంధించారు. కర్త భటులు. మీరిప్పుడు భిక్షగాడు, విక్రముడు, చండీదత్తుడు, భటులు ఈ పదాల కింద గీత గీసి వీటిని ఎదురుగా ఉన్న బ్రాకెట్లలో రాయాలి. ఇవన్నీ మనం దేని ఆధారంగా రాసాం? క్రియకు ముందు ప్రశ్నను జోడిస్తే మనకి వచ్చిన సమాధానమే కర్త అన్నమాట. విక్రముడిని ఎవరు సంహరించారు? చండీదత్తుడు. చెంచలను ఎవరు బంధించారు? భటులు. మాయా కంబళితో ఎవరు అదృశ్యమయ్యాడు? భిక్షగాడు. ఈ విధంగా మనం ప్రశ్నిస్తే వచ్చే సమాధానం కర్త అవుతుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనం ఉత్వ సంధి గురించి తెలుసుకుందాం. కింది వాక్యాలను చదవండి. గీత గీసిన పదాలను పరిశీలించి విడదీసి రాయండి. కింది వాక్యాలను చదువుదాం. భద్రాచల రాముడతడు. తర్వాత వాక్యం. వినాయక చవితికి సెలవిచ్చారు. తర్వాత వాక్యం. బడి గంటలు మ్రోగుచున్నవి. తర్వాత వాక్యం. మనిషికి కొంచెమైనా ధర్మగుణం ఉండాలి. తర్వాత వాక్యం. గంగిగోవు పాలు పద్య భావమేమి. తర్వాత వాక్యం. ప్రజలందరూ కరోనాకు భయపడుతున్నారు. ఇవి మనకిచ్చిన వాక్యాలు. ఇప్పుడు మనం సంధి రూపం, విడదీసిన రూపాన్ని రాద్దాం. ఉదాహరణ. రాముడతడు. దీన్ని విడదీస్తే రాముడు ప్లస్ అతడు. రాముడతడు. తర్వాత పదం మ్రోగుచున్నవి. మ్రోగుచు ప్లస్ ఉన్నవి. మ్రోగుచున్నవి. తర్వాత పదం కొంచెమైనా. దీన్ని విడదీస్తే కొంచెము ప్లస్ అయినా. కొంచెమైనా. తర్వాత పదం భావమేమి. దీనిని భావము ప్లస్ ఏమి. భావమేమి అవుతుంది. తర్వాత పదం ప్రజలందరూ. దీనిని ప్రజలు ప్లస్ అందరూ. ఈ విధంగా ఈ పదాలను విడదీయాలి. పై ఉదాహరణలు గమనించినప్పుడు పూర్వస్వరంగా ఊ ఉంది కనుక దీనిని ఉత్వ సంధి అని చెప్పవచ్చు. తర్వాత ఈ పాఠంలో ఉన్న ఉకార సంధి పదాలను గుర్తించి విడదీసి రాయండి. ఉదాహరణ. నగరమంతా. దీనిని నగరము ప్లస్ అంతా. ఈ విధంగా విడదీసి రాయాలి. మనం పాఠంలో ఉన్న మరికొన్ని ఉకార సంధి పదాలను గుర్తించి రాద్దాం. అవి మొదటిది కలవాడని. దీన్ని విడదీస్తే కలవాడు ప్లస్ అని. తర్వాత పదం ఎవరైనా. ఎవరు ప్లస్ అయినా. ఎవరైనా. తర్వాత రాజైనా. రాజు ప్లస్ అయినా. రాజైనా. తర్వాత పదం పనికిరాదని. పనికిరాదు ప్లస్ అని. పనికిరాదని. తర్వాత పదం ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షము ప్లస్ అయ్యాడు.
ప్రత్యక్షమయ్యాడు. అంటే మనం సంధి పదాన్ని విడదీసినప్పుడు పూర్వస్వరంగా ఊ వస్తోంది. పూర్వస్వరం అంటే పూర్వపదంలో ఉన్న చిట్ట చివరి అక్షరంలో ఉన్నటువంటి అచ్చు. పరపదంలో ఉన్న అచ్చుతో కలిసినప్పుడు పరస్వరమే ఏకాదేశంగా వస్తోంది. ఇది ఉత్వసంధి. తర్వాత కింది గద్యాన్ని చదివి భాషాభాగాలను గుర్తించండి. ఈ గద్యాన్ని చదువుదాం. సంతోష్, శ్యామల జంతు ప్రదర్శనశాలకు వెళ్లారు. వారు అక్కడ క్రూర మృగాలైన సింహం, పులి, పొడవైన దంతాలు కలిగిన ఏనుగును చూశారు. శ్యామల సంతోషాన్ని ఆపుకోలేక అబ్బో ఎంత పెద్ద జంతువులో అని ఆశ్చర్యపోయింది. పచ్చని రామచిలుకలు, అందమైన నెమళ్లను చూశారు. తర్వాత అక్కడ ఉన్న దుకాణంలోకి వెళ్ళి తినుబండారాలు తిన్నారు. ఓ సంతోష్, ఇటువైపు చూడు, అవి ఎంత బాగున్నాయో అని కౌజుపిట్టలను శ్యామల సంతోష్కి చూపించింది. ప్రదర్శనశాలలో ఉన్న ఒక లేడి కాలికి గాయం కాగా దానిని చూసి సంతోష్ అయ్యయ్యో, లేడి కాలి నుండి రక్తం కారుతోందని సానుభూతిని వ్యక్తం చేశాడు. ఇప్పుడు మనం ఈ గద్యంలో ఉన్నటువంటి భాషా భాగాలను గుర్తించాలి. అందులో మొదటిది నామవాచకం. ఇందులో ఉన్న నామవాచకాలు సంతోష్, శ్యామల, జంతు ప్రదర్శనశాల, మృగాలు, సింహం, పులి, దంతాలు, ఏనుగు, జంతువు, రామచిలుక, నెమళ్ళు, దుకాణం, తినుబండారాలు, కౌజుపిట్టలు, లేడి, కాలు, గాయం, రక్తం. ఇవన్నీ నామవాచకాలే. సర్వనామాలు పేర్లకు బదులుగా వాడేది. అవి వారు, అక్కడ, అవి, దానిని, ఒక. తర్వాత క్రియలు. వెళ్ళారు, చూశారు, పోయింది, వెళ్ళి, తిన్నారు, చూపించింది, చూసి, చేశాడు. ఇవన్నీ క్రియలు. విశేషణం. క్రూర, పొడవైన, పెద్ద, పచ్చని, అందమైన, బాగు. ఇవన్నీ విశేషణాలు. అవ్యయం. అబ్బో, ఓ, అయ్యయ్యో. ఇవి అవ్యయాలు. ఈ విధంగా మనం పై పేరాలో ఉన్న భాషా భాగాలను గుర్తించాలి. తర్వాత మాయాకమ్మళి పాఠంలోని భాషా భాగాలను 5 గుర్తించి రాయండి. మనకి భాషా భాగాలు 5 ఉన్నాయి. నామవాచకం, సర్వనామం, క్రియ, విశేషణం, అవ్యయం. ఇప్పుడు మనం ఈ పాఠంలో ఉన్నటువంటి భాషా భాగాలను గుర్తించాలి. ముందుగా నామవాచకం. వీటిలో పర్వతాలు, ఆత్మానందుడు, కంబళి, జలం, భుజం, కాలు, శిల, లోయ, కనుమ, వ్యాపారి, సంత, మనిషి, మూట, శోభావతి, నగరం, బిచ్చగాడు, వార్త, రాజు, చండీదత్తుడు, రాజ్యం, దేవాలయం, విక్రముడు, చెంచల, నర్తకి, ఇలా చాలా ఉన్నాయి. వీటన్నిటిని మీరు గుర్తించి రాయండి. తర్వాత సర్వనామం. ఆయన, తమకు, తన, దానికి, అతను, అది, వాటిని, వారు, అందుకు, ఆమె, వాడు, ఇలా చాలా ఉన్నాయి. వీటిని కూడా గుర్తించి రాయండి. తర్వాత క్రియ. ఈ పాఠంలో చాలా క్రియలున్నాయి. వచ్చి, పెట్టి, చేశాడు, వేసుకుని, జారి, పడిపోయి, కోల్పోయాడు, పడిపోయింది, పోతూ, చూశాడు, వెళ్ళాడు, పడుతూ, కప్పుకున్నాడు, ఇలా
ఈ క్రియాపదాలన్నీ మీకు తెలుసు కదా, వాటిని మీరు పాఠంలో గుర్తించి రాయండి. తర్వాత విశేషణాలు. పూర్వం, వృద్ధ, గొప్ప, తరచు, చెడు, పాత, ఏకాంతం, మంచి, కఠినం, తగ్గి, కొంత, స్పష్టం, శయన, చివాలున, తేలిక, సిద్ధం, ముప్పు. ఇవన్నీ విశేషణాలు. తర్వాత అవ్యయం. ఇవి మాత్రం రెండే ఉన్నాయి, యథా, ప్రతి. ఇవి రెండు అవ్యయాలు. తర్వాత గ్రంథాలయంలో మీరు చదివిన 5 కథలను, అందులోని నీతిని కింది పట్టికలో రాయండి. పిల్లలు, మీరు చదివిన ఏదైనా 5 కథలకు అందులోని నీతిని మీరు ఈ పట్టికలో రాయండి. క్రమ సంఖ్య, పుస్తకం పేరు లేదా కథ పేరు, తెలుసుకున్న నీతి. మీరు చదివిన కథ పేరు, ఆ కథ యొక్క నీతి ఈ పట్టికలో రాయండి. ఉదాహరణ, జిత్తుల మారినక్క. ఈ కథ చదివితే దీనికి నీతి ఏం తెలుస్తుంది మనకి? ఎత్తుకు పై ఎత్తు వేస్తే విజయం వరిస్తుంది. అలాగే సింహం కుందేలు కథ. దీనికి నీతి అహంకారం ప్రమాదకరం. పులి కంకణం కథ. దీనికి నీతి తెలియని వారిని నమ్మరాదు. ఈ విధంగా మీరు కథల పేర్లను రాసి వాటి నీతిని కూడా రాయండి. తర్వాత నీతి పద్యం. సర్వతీర్థాభిగమనంబు సర్వవేద సమధిగమము సత్యంబుతో సరియుగావు ఎరుగుమెల్ల ధర్మంబులకెందు పెద్దయండ్రు సత్యంబు ధర్మజ్ఞులైన మునులు. సర్వతీర్థాభిగమనంబు సర్వవేద సమధిగమము సత్యంబుతో సరియుగావు ఎరుగుమెల్ల ధర్మంబులకెందు పెద్దయండ్రు సత్యంబు ధర్మజ్ఞులైన మునులు. భావం: పుణ్య నదులలో స్నానం చేయడం, సమస్త వేదాలు అధ్యయనం చేయడం ఒక్క సత్యానికి సాటిరావు. అన్ని ధర్మాల కంటే నిజం పలకడమే గొప్ప ధర్మం అని మునులు చెబుతారు. నన్నయ్య ఈ చిన్న పద్యంలో సత్యాన్ని, దాని ప్రాధాన్యతను గురించి ఎంతో చక్కగా చెప్పాడు. అశ్వమేధం వంటి యాగాలు చేయడం రాజులకే సాధ్యం. పుణ్యక్షేత్రాలు దర్శించడానికి ధనం ఉండాలి. నిజం చెప్పడానికి మాత్రం ఏమీ ఖర్చు లేదు. అయితే దాని ఫలితం ఎంతో విలువైనది. ఒక్క సత్యవాక్కు ఎంతటి పుణ్యాన్ని కలిగిస్తుందో, ఒక అబద్ధం అంతకంటే ఎక్కువ పాపాన్ని, నష్టాన్ని కలిగిస్తుందని గ్రహించాలి. తర్వాత మీకు తెలుసా, ఇందులో శతవిధాల అంటే శతవిధాలుగా అంటే 100 విధాలుగా చెప్పడం. ఏదైనా ఒక విషయాన్ని అనేక రకాలుగా తెలియజేస్తున్నారని తెలిపే పదబంధమే శతవిధాల. తర్వాత స్వానుభవం. తనకు తాను ఏదైనా చేయడం ద్వారా అలవడే నేర్పు. దానిని స్వానుభవం అంటారు. పిల్లలు విన్నారు కదా, ఈ విధంగా మనం మాయాకంబళి పాఠంలో ఉన్న అన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకున్నాం.